నమస్తే ఫ్యామ్. వెల్కమ్ బ్యాక్. యాదగిరిగుట్టకు ప్రయాణం అనేది భక్తికి తోడు ప్రకృతిలో ఒక అనుభూతిని కూడా అందిస్తుంది. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట దాకా ప్రయాణంలో చూపగలిగే ప్రకృతి అందాలు, గ్రామీణ జీవిత శైలి, కొండలు, పచ్చని చెట్లు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇది మన ప్రముఖ నేషనల్ హైవే NH-163 ద్వారా వెళ్ళేటప్పుడు రెండు వైపులా కూడా పచ్చని పొలాలు ఇంకా మనసుకి ఎంత ఆనందాన్ని కలిగిస్తాయంటే అంత ఆనందాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా వానాకాలంలో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. మేమైతే నార్మల్ టైంలో వెళ్ళినా కూడా ఆ రోజు క్లౌడీగా ఉండటం వల్ల చాలా అందంగా ఉంది. అండ్ యాదగిరిగుట్ట దగ్గరికి వెళ్తున్న కొద్దీ యాదగిరి గుట్టలు కనిపించడం మొదలవుతుంది. అక్కడ గుట్టలు మేఘాలతో కలిసినట్టుగా ఎంతో అందంగా మెరిసిపోతూ కనిపిస్తాయి. ఎక్కడికక్కడ చిన్న చిన్న చెరువులు, పచ్చని చెట్లు, పల్లె గ్రామాలు, సహజమైన జీవితం. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ట్రాఫిక్ లేకుండా పల్లె ప్రాంతాల్లో మంచి గాలిని పీల్చుకుంటూ ప్రకృతిలో ప్రయాణిస్తుంటే ఆ యాత్ర ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. యాదగిరిగుట్ట చేరడానికి కొంత దూరంలో ఉండగానే ఆలయ గోపురం కనిపించడం మొదలవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక కొండ మీద చక్కగా నామాలు కూడా వేసున్నాయి. అండ్ పైకి వెళ్ళే రూట్ మొత్తం పచ్చగా మొక్కలతో నిండి ఉంది. అండ్ ఎవరైనా కార్ వేసుకుని పైకి వెళ్ళాలనుకుంటే 500 అక్కడ ఫీజు ఛార్జ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు VIP మెంబర్షిప్ కానీ బ్రేక్ దర్శనానికి కానీ అలా ఏమన్నా ఉంటే మామూలుగా మనీ ఏం తీసుకోకుండానే పైకి పంపించేస్తున్నారు. లేదు నార్మల్గా బస్సుకి కానీ అలా వెళ్ళాలనుకున్నా కూడా కిందే పార్క్ చేసేసి పైకి బస్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. అండ్ ఈ ఆర్కిటెక్చర్ చూసారా ఎంత అందంగా ఉందో.